మిమ్మల్ని ఈ ఉద్యోగం నుంచి ఎప్పుడు తొలగించారు? ఎన్ని రోజులవుతుంది? మేము ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి డిపోలో 2012లో అపాయింట్మెంట్ అయ్యాను. హ్మ్. 2014లో పర్మనెంట్ అయింది. 2017 జూన్ ఎర్లీ మార్నింగ్ రెండో తారీఖు సత్తుపల్లి నుంచి బిహెచ్ఎల్ డ్యూటీకి వస్తుండగా రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఎర్లీ మార్నింగ్ 4:30కి యాక్సిడెంట్ జరిగింది. ఓకే. ఆ యాక్సిడెంట్ కారణంగా ఒకే ఒక యాక్సిడెంట్. నేను ఆర్టీసీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ యాక్సిడెంట్ అంటే మీరు దేనికన్నా? లారీ వల్ల, లారీకి సడన్ బ్రేక్ వేయటం వల్ల, హ్మ్. ఆ లారీ అతను నిద్రపోతూ సడన్ బ్రేక్ వేయటం వల్ల నేను ఆ బ్రేక్ వేస్తే బ్రేక్ రోల్ అయిపోయి బస్సు తలిగింది. ఓకే. దానివల్ల ఒక ప్యాసింజర్ బస్సులో ఉన్న ముసలాయన ఎక్స్పైర్డ్ అయ్యారు. 20 రోజుల తర్వాత చనిపోయారు. సర్వీస్ సస్పెండ్ రిమూవ్ చేశారు. మామూలుగా అనుకోకుండా జరిగింది కాబట్టి యాక్సిడెంట్ కావాలని ఎవరు చేయరు. నా 25 సంవత్సరాల మోటార్ ఫీల్డ్ సర్వీస్లో ఆ లారీ ఫీల్డ్లో ఉన్నాను. ఎప్పుడు ఎలాంటి యాక్సిడెంట్ లేదు. నా లైసెన్స్ మీద ఎప్పుడు కూడా ఎలాంటి యాక్సిడెంట్ సస్పెండ్స్ నా లైసెన్స్ మీద ఎప్పుడు లేదు. తర్వాత ఆర్టీసీలోకి వచ్చినాక కూడా 6 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి కేసు యాక్సిడెంట్ కానివ్వండి, టికెట్ ఇష్యూ రిమూవ్ కేసు కానివ్వండి, డ్రంక్ అండ్ డ్రైవ్ అలాంటి నాకు డ్రంక్ అలవాటు లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కానీ ఎలాంటి కేసులు కూడా లేవు. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం జరిగింది. మేము నమ్ముకొని వచ్చింది ఒకే ఒక వృత్తి, మోటార్ ఫీల్డ్. ఇది ఒక కళగా భావించి మేము మోటార్ ఫీల్డ్లోకి వచ్చాం. చదువు 10వ తరగతి వరకు చదువుకొని డిస్కంటిన్యూ చేసి వచ్చేసాం. పిల్లలు చాలా ఈ ఉద్యోగం పోయే టైంలో చిన్న పిల్లలు ఈ 5-6 సంవత్సరాల్లో వాళ్ళు పెరిగారు. ఫీజులు పెరిగాయి, ఇంట్లో ఖర్చులు పెరిగాయి. పర్మనెంట్ అయిన ఎంప్లాయీస్ని ఇంతకుముందు గతంలో మా పెదనాన్న వాళ్ళు చేశారు, మా మామయ్యలు చేశారు. ఆర్టీసీలో ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, వేరే ఏదైనా ఇష్యూస్ జరిగితే అనుకోకుండా చేస్తే అది సస్పెండ్ చేసిన తర్వాత ఏదైనా ఇంక్రిమెంట్ కానివ్వండి, ఏదైనా డెబిట్ చేసి శాలరీ రికవర్ చేసి ఆ నష్టం ఏంటో దాంట్లో ఆ శాలరీ రికవర్ ఆ నష్టానికి చేసుకునేవాళ్ళు. అంతేగాని పూర్తిగా విధుల్లో నుంచి తొలగించడం అనేది ఎప్పుడూ లేదు. గతంలో చాలా సంవత్సరాల నుంచి 1930 నుంచి ఆర్టీసీ ఉంది, పుట్టింది. అప్పటి నుంచి కూడా పూర్తిగా రిమూవ్ చేసి పక్కన పెట్టడం అనేది లేదు. అది ఈ మధ్య కాలంలోనే వచ్చింది ఇది ఈ జియో అనేది. దాని వలన కార్మికులందరం చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రజలకు ఎప్పుడు నిత్యం సేవలు అందించే వాళ్ళం మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆర్టీసీ అంటేనే ఒక ప్రజలకి ఇప్పుడు 365 రోజులు కూడా వాళ్ళ పేదవాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్లో ఉంటారు, అందరికీ అందుబాటులో ఉండేది బస్సే కాబట్టి మేము వాళ్ళకి ఇప్పుడు సేవలు అందిస్తూ ఉంటున్నాం. మాకు ఇవాళ కనీసం డ్రైవర్లు అంటే ఏదో ఒక లారీయో కారో తోలుకొని బతుకుతున్నాం. మరి కండక్టర్స్ ఉన్నారు, మెకానిక్లు ఉంటారు, వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏ పని చేసుకోలేక కొంతమంది భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి, ఈ ఉద్యోగాల పైన గొడవలు వచ్చి వాళ్ళు కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది సూసైడ్ కూడా చేసుకుని ఉన్నారు. దానివల్ల పిల్లలు కూడా చాలా అనాథలు అయిపోయి కుటుంబాలు ఆర్టీసీలోనే కనపడుతుంది తప్ప వేరే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు సార్ ఇందులో? నేను ఆర్టీసీలోనా 2012 అపాయింట్మెంట్, 2017 యాక్సిడెంట్ అయింది. అంటే 5 years ఆర్టీసీలో పనిచేశాను. ఇప్పుడు రిమూవ్ చేసి మళ్ళీ 5 years పైన అయిపోయింది. 5 సంవత్సరాల నుంచి అయిపోయింది. అంటే ఎవరైనా కలిసే ప్రయత్నం చేశారా? మీ ఆర్ఎం వాళ్ళు ఉంటారు కదా, హెడ్ ఆఫీస్ లో ఉన్న వాళ్ళని కలిసే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏమన్నారు? ఎప్పుడైతే డిఎం గారు రిమూవ్ చేశారో డిఎం గారికి అప్పీల్ పెట్టుకున్నాం, ఇవ్వలేదు. ఆర్ఎం గారికి అప్పీల్ పెట్టుకున్నా ఇవ్వలేదు. ఆఖరికి మెర్సీ పిటిషన్ ఈడీ గారికి పెట్టుకున్నా కానీ ఇవ్వలేదు. అది జరిగింది ఏంటి? అది అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్స్ అనేది సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఇప్పుడు యాక్సిడెంట్ కేసు మాకు డ్యూటీ ఇవ్వకపోవడం వల్ల యాక్సిడెంట్ జరగకుండా అయితే ఉండటం లేదు. అదంతా విధి, అది భగవంతుడు దయ. అది మనకు తెలిసి వచ్చేది కాదు, కావాలని కూడా చేసేది కాదు. ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా ఆఖరికి క్షమాభిక్ష పెట్టే భారతదేశంలో, ఉరిశిక్ష తప్పించేసిన భారతదేశంలో ఒక ఎంప్లాయీని అనుకోకుండా జరిగే యాక్సిడెంట్ కూడా టోటల్ గా యాక్సిడెంట్ జరగటం అంటే ఒక కుటుంబం రోడ్డు మీద పడటం, అది యాక్సిడెంట్ అంటే ఒక బస్సు లారీ డ్యామేజ్ అవటం కాదు. పూర్తిగా ఒక కుటుంబం కూడా రోడ్డు మీద పడ్డట్టు లెక్క. కొత్త కొత్త బస్సులు మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి. కానీ మా పరిస్థితి ఎలా ఉంది? బస్సులు అయితే వచ్చేస్తున్నాయి, మరి వాటిని మోటార్ ఫీల్డ్ నమ్ముకున్న మా బ్రతుకులు రోడ్డు మీదకి వచ్చి చాలా దుర్భరంగా తయారవుతున్నాయి. దానివల్ల గవర్నమెంట్ స్పందించి, గవర్నమెంట్కు అనుసంధానమైన సంస్థే కదా, మళ్ళీ పర్మనెంట్ అయిన ఉద్యోగస్తులేం కదా, మేము ఎప్పుడు ప్రజలకు సేవ చేసేవాళ్ళమే కదా. దానివల్ల ఎండి సజ్జనార్ గారు దయతోని, పొన్నం ప్రభాకర్ గారు రవాణా మినిస్టర్ గారు అందరూ కూడా, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా విన్నవించుకున్నది ఏంటంటే
మేము రిక్రూట్మెంట్ అనేది అడ్డదారిలో వచ్చిన ఫేక్ సర్టిఫికేట్ పెట్టి వచ్చింది కాదు, స్కిల్తో ఒక డ్రైవర్ స్కిల్తో తీసుకున్న ఉద్యోగాలు కాబట్టి 10 మంది అధికారులు టెస్ట్ చేసిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాలు ఇవి. ఇది వేరే ఇంకెప్పుడు కూడా ఎలాంటి కేసులు కూడా లేని వాళ్ళం కాబట్టి మా యందు దయ ఉంచి మా ఉద్యోగాలు మాకు ఇప్పిస్తారని, మళ్ళీ మా కుటుంబాలు కొంచెం చల్లగా ఉండాలంటే మా ఉద్యోగాలు మాకు ఇస్తే మేము ఈసారి అలాంటి జరగకుండా చాలా జాగ్రత్త పడి డ్యూటీ చేసుకొని భార్య పిల్లల్ని పోషించుకుంటాం. థ్యాంక్ యూ.